హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం సరదాగా కొన్ని కబుర్లు చెప్దాం, జోక్స్ చెప్పుకుందామా. ఒక భార్య భర్త, సుబ్బారావు సుజాత. సుజాత అంది, వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అర్జెంటుగా ఒక పాల ప్యాకెట్ తీసుకురా, అలాగే గుడ్లు కనపడితే 6 తీసుకురా అని చెప్పింది. మనవాడు అతి తెలివిగా వెళ్ళాడు, 6 పాల ప్యాకెట్లు తీసుకొని ఇంటికి వచ్చేసాడు. తెచ్చేసా అన్నాడు. ఏంటి 6 ప్యాకెట్లు ఎందుకు రా, నా మొహాన్ని కొడతావా, నీ మొహాన్ని కొట్టుకుంటావా, నేను చెప్పింది ఏంటి అని అడిగింది ఆవిడ. అడిగితే నువ్వేగా చెప్పావు అక్కడ గుడ్లు కనపడితే 6 తీసుకురమ్మన్నావుగా అంటే, నీకు అసలు ఈ మధ్య పూర్తిగా తెలివి పోతుంది, నేను చెప్పింది గుడ్లు కనిపిస్తే గుడ్లు 6 తీసుకురావాలి కానీ పాల ప్యాకెట్లు 6 ఏం చేసుకుంటాము అంది. అలా ఉందండి. సుబ్బారావు తెల్లమొహం వేసాడు, ఏం చేస్తాడు. అలాగే ఇంకోసారి వెంకట్రావు అతని భార్య లక్ష్మి ఇద్దరు అరటిపళ్ళు కొందామని వెళ్ళారండి. బండి దగ్గర ఆగారు. బండి వాడితో రేట్ అడుగుతున్నారు, దాన్ని ధర ఎంత అని. డజన్ 60 అన్నాడు వాడు. అదేంటయ్యా మరి అంత చెప్తున్నావు అంటే, నాకు ఒక పండు చాలు, అర్జెంటుగా ఒక పండు కావాలంది ఆవిడ. అంటే ఒక పండు అయితే మీకు 5 రూపాయలు పడుతుంది అన్నాడు. వీడు పక్కన వెంకట్రావు ఉన్నాడు, సరే భార్య ముందు కాస్త తెలివి ప్రదర్శించాలని చెప్పి 3 రూపాయలకి ఇస్తావా అన్నాడు వాడిని. అనగానే 3 రూపాయలకి తొక్క వస్తుంది తీసుకోండి అన్నాడు. అంటే వెంటనే పక్కన లక్ష్మి ఉందిగా, ఆమె 2 రూపాయలు వాడి చేతిలో పెట్టి తొక్క నువ్వే ఉంచుకొని పండు మాకు ఇచ్చేసాయి అంది. వాడు బిక్కమొహం వేశాడు, ఏం చెప్పాలో తెలియక. ఎవరు? బండివాడు. అదండి తెలివితేటలు. అలాగే ఒక భార్య, భర్త రాలేదు, ఆలస్యం అయిపోయింది, రాత్రి అవుతుంది, చీకటి పడిపోయింది, ఇంకా రాలేదు, ఇంటికి తను ఆఫీస్ నుంచి, ఏమయ్యాడు, తాగి పడిపోయాడా ఎక్కడైనా అని ఫోన్ చేసింది. హలో అంటే వెంటనే అతను మాట్లాడాడు. హలో అన్నాడు. ఏంటి ఎక్కడన్నో టెన్షన్గా మాట్లాడుతున్నావు ఏంటి అంది. నేను మన కారులోనే ఉన్నానే, కానీ మన కారులో స్టీరింగు, యాక్సిలేటరు, క్లచ్చు, బ్రేకు అన్ని దొంగలు ఎత్తుకుపోయారు, అదే చూస్తున్నాను అన్నాడు. బాగా మంది ఎక్కువైనట్టుంది అంటే, నీకెలా తెలుసు అన్నాడు వాడు. అంటే నువ్వు వెనక సీట్లో కూర్చొని ఉంటావు, కాస్త ముందు సీట్లోకి రా, నీకు అన్నీ కనిపిస్తాయని. అది ఇది ఒక చిన్న తండ్రి కొడుకుల మధ్య సంభాషణ అండి. కొడుకు మార్కెట్కి వెళ్ళాడు, సంచి నుంచి ఆకుకూర ఏవో తీసుకురామంటే చెప్తే తెచ్చాడు. ఆకుకూర పెట్టాడు. అక్కడ పెడితే తండ్రి చూసి అలా కోపంగా కొడుతో నన్ను తిడుతున్నాడు, కోపడుతున్నాడు కొడుకుని. ఏంట్రా, నేను అమ్మ కొత్తిమీర కదా తెమ్మంది, నువ్వేంటి పుదీనా తీసుకొచ్చావు, ఈ మధ్య తాడి చెట్టులాగా పెరిగితే సరిపోదురా, బయటికి వెళ్ళు, ఇంట్లోంచి వెళ్ళిపో, అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అంటే ఏంటో అన్నాడు. అంటే కొడుకు తాపిగా, పదనాన్న ఇద్దరం వెళ్దాం అన్నాడు. ఎందుకురా, నేనెందుకు అన్నాడు తండ్రి. మరి అది పుదీనా కాదు, నేను తెచ్చింది మెంతి కూరట, అమ్మ చెప్పింది అన్నాడు. తండ్రి ఏం చేయాలి ఇప్పుడు? అదండి ఇవాళకి ఈ 4. మళ్ళీ ఇంకొకసారి కలిసినప్పుడు సరదాగా ఇంకో 4-5 జోక్స్ చెప్పుకుందాం. ఉంటాను. నమస్తే. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.